ఎన్ని రకాలైన దుర్వాసనలు ఉంటాయో మన పూర్వజన్మ నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి అవన్నీ కూడా ఏమైపోతాయి రాకేషు వీటన్నిటి యందు ఉన్నటువంటి తత్స్థ అంటే వాటి యందు ఉన్నటువంటి కాదు అంజనత అంటే దాని యొక్క అంజనత్వము అంటే కాటుగా అంటుకొనటం అనమాట. అంజనం అంటే అంజనం అంటే తారు అంటాం, బండికి తారు అంటాం చూడండి. అంటే ఇక్కడ తెలియక ఇక్కడ నుంచుంటే అంటుకుంటుంది. ప్రెస్లోకి వెళ్ళామనుకోండి, వాటితో ఆ బల్ల పుచ్చుకుని మాట్లాడుతూ ఉంటే అక్కడ సిర అంటుంటుంది, దానికి ఆ చేతికి అంటుంది. తర్వాత మనం తెలియక అనుకుంటే ఇదంతా అంటేస్తాం అంటే అది అంజనం అంటే ఇంటి మసి. తత్సత అంజనత దాని ఎందు ఉన్నటువంటి దాని అంజనత్వం సమస్తం కూడా అది సమాపత్తి అంటే సోకుతుంది, సోకుతుంది, అంటుతుంది అని అర్థం. సమాపత్తి అంటే సోకుట లేక అంటుట అని అర్థం. మరి దేన్ని మనం చూస్తే అదెల్లా మనకి అంటుతుంది కదా ప్రపంచంలో. ఎలా మనం ఇంతవరకు పొందినటువంటి పూర్వవాసనలు ఈ కంపులు చండాలంతో అన్నిటితో కలిపి అంటుతుంది. దేన్ని తిన్నా అది అంటుతుంది. ఎవరితో మాట్లాడినా వాడి మీద మనకున్న అభిప్రాయాలన్నీ కూడా ఇదివరకు నుంచి ఇంకోళ్ళని చూస్తే మనకున్న అభిప్రాయాలు అన్ని అంటుతున్నాయి. ఇలాగ అంటుతుంది అంటుతుంది అంటుతుంది. కానీ క్షీణవృత్తి అయిన వాడికి ఎలా అంటుతుందంటే అభిజాతమైనటువంటి మణికి అంటినట్టు మాత్రమే అంటుతాయంలో. అంటే ఉత్తమ జాతి రత్నానికి ఎంత అంటుతాయో అంటే అంటినట్లే ఉంటుంది. ఆ ఎర్ర రంగు మీద పెట్టినట్లయితే ఆ స్ఫటికమైనటువంటి మణి దానిమ్మ గింజ అలాగే ఉంటుంది. అంటే ఎర్రబడ్డది, ఆ గుడ్డ తాలూకు ఎరుపు దీనికి అంటింది. అదేమిటండి మణి ఎర్రగానే ఉంది కదండి అన్నట్టుగా ఉంటుంది అన్నాడు. పక్కకి జరిపితే నీలంగా ఉండదు, ఏమీ అంటలేదు. ఇది పతంజలి చెప్పదలుచుకుంది ఇక్కడ. చాలా కొంచెం సుకుమారమైన విషయం, సుకుమారంగా చెప్పాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పండితులు అయితే కష్టంగా చెబుతారు, ఋషి అయితే సుకుమారంగా చెబుతాడు. అది తేడా. పండితుడికి తర్కం అంటే ఇష్టం, కాట్ల కుక్కలే. ఋషులు అంటే ఏమిటి, వీళ్ళు బాగుపడాలే 10 మంది అనేవాడు, వాళ్ళు ఋషులు. పండితుడికి ఋషికి అది తేడా. అంటే విషయం మేడ్ డిఫికల్ట్ గా ఉంటుంది పండితుడి చేతి. ఋషి ఇస్తే జాగ్రత్తగా మనకు భాష తేడా వల్ల వచ్చిన కష్టమే కానీ విషయంలో కష్టం లేదు. పతంజలి చెప్పినంత నాజూగ్గా చెప్పాడు. అంటకపోదు, అంటుతుంది యోగాభ్యాసం చేసిన వాడికి కూడాను. ఎలా అంటుతుందంటే రతనానికి ఏ గుడ్డ మీద పెడితే ఆ రంగు ఎంత అంటుతున్నదో అంతే అంటుతుంది. అంటుతుందా? అంటటం లేదు. కానీ అంటటం లేదా? అదే రంగు. అంటే దీనికి రంగు లేదు కనుక అక్కడ ఏ రంగు ఉంటే ఆ రంగే ప్రతిబింబిస్తుంది. కనుక యోగాభ్యాసం చేసిన వాడికి ఏమవుతుంది, వాడికి స్వభావం అంటూ ఉండదు. మీరు వాడితో వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మీ స్వభావమే వాడి యందు ప్రతిబింబిస్తుంది. మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి విధానాలు వాడి దగ్గర ఉంటాయి. అందుకని ఎవరం మనం వెళ్ళి మాట్లాడినా ఒక్కొక్కడికి వాడికి కావలసిన విధానంతో మొదలు పెడతాడు, కానీ తనకేమొచ్చో అది రుద్దడు. ఏది తన మతంలోకి మనం దింపుదామని కానీ కృష్ణాచార్యులు విశిష్టాద్వైతం అనుకోండి, వైష్ణవ జీవితం అనుకోవడం. వీడు అద్వైతం అనుకోండి, వీడు శుద్ధాద్వైతం దింపేసేద్దాం అని, వాడు శంఖచక్రాలు రుద్దేద్దామని, వీడు బూడిద పూసేద్దామని అట్లా అనుకోవడం. లేదా వీడికి వచ్చి క్రాసు కట్టేద్దాం, ఇలా ఉండదు వాడికి. అంటే వాడి దగ్గర పూసేందుకు ఏమీ ఉండదు. ఇరవై తుర్చూర్ణం ఉండదు, శంఖచక్రాలు ఉండవు, విభూతి ఉండదు, పండు ఏమీ ఉండవు వాడి దగ్గర. వాడే ఉంటాడు. వాడి శరీరం వాసన ఉండదు, వాడే ఉంటాడు. వాడి మనసులో అభిప్రాయాలు ఉండవు, వాడు ఒక్కడే ఉంటాడు. వాడి పూర్వజన్మ సంస్కారాలు ఉండవు, వాడు ఒక్కడే ఉంటాడు. అంటే శుద్ధ స్ఫటికమైనటువంటి మణిలాగా ఉంటాడు. మనం వెడితే మన రంగులో ఉంటాడు, నేను వెడితే నా రంగులో ఉంటాడు, మీరు వెడితే మీ రంగులో ఉంటాడు. ఇప్పుడు భాగవతం చదువుకున్నటువంటి వాడు కృష్ణుడు ఎవరితో ఎట్లా మాట్లాడాడో చూడండి, తెలుస్తుంది. అంటే ఒకరితో మాట్లాడినట్టు ఇంకొకరితో మాట్లాడలేదు, ఎన్ని వేల మందితోనూ. అంటే అర్థం ఏంటి, ఆ వచ్చిన వాడు ఎవడో వాడి మాటలు వాడే పొందాడు, కానీ వీడు మాట్లాడింది ఏమీ లేదు వాడు చేసి. అది యోగేశ్వరుడు అంటే. అంటే వాడికంటూ ఒక స్వభావము లేదు. స్వభావం ఉంటే ఆత్మే కాలేడు, పరమాత్మ ఎట్ట అవుతాడండి? శరీరమో మనస్సో వాడి పూర్వ సంస్కారాలు అవుతాడు స్వభావం అంటే. ఇది ఈ సూత్రానికి అర్థం. కనుక సమాపత్తి అంటే సోకుట, అంటుట అని అర్థం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను అనుకోండి, ఆయనలో ఏముంటుంది, నేనే ఉంటాను కానీ ఇంకేముండదు ఆకాశం. ఎందుకంటే నా మేలు కోరి కదా ఆయన. అట్లాంటి వాడి దగ్గర మనం ఎవరో వెడితే జరిగేది ఏమిటి, ఆయనకి ఏదో ఒక తాంబూలమును
పుచ్చొక్కాను ఎండిపోయిన ఖజూరకాయ తీసుకెళ్లి ఇద్దాం, అవి పనికొస్తాయి, అందులో ఒక మాసిపోయిన రూపాయి కాగితం, అందుకోసం అది వాడికి, అందుకోసం ఉండడు అట్లాంటి వాడు ఎప్పుడూ. వెళ్ళినటువంటి వాడి యొక్క జన్మ కడతేరుతుంది, వీడికి ఒక మార్గం దొరుకుతుంది, వీడికి వెలుగు దొరుకుతుంది వాడి దగ్గరికి వెళితే ఎప్పుడు కూడా. ఏమండి, ఎందుకంటే మనం తాంబూలం ఇవ్వాలి, ఏ రూపాయి పుచ్చుకుని వాడు బతకాలనే స్థితిలో వాడు ఉంటే యోగి ఎవడు వాడు? అపరిగ్రహం అనేటువంటి విద్య ఉన్నటువంటి వాడు మాత్రమే యోగి అవుతాడు. జాగ్రత్త. అపరిగ్రహం అంటే ఏంటి? ఎవరి దగ్గర కూడా తేరగా ఏమి పుచ్చుకోకపోవటం. 5 రూపాయలు పనిచేసి 2 రూపాయల జీతం పుచ్చుకునేటువంటి వాడు మాత్రమే యోగాభ్యాసానికి పనికొస్తాడు. అంటే ఈ 2 రూపాయల్లో 1 రూపాయితో బతికి ఇంకో రూపాయి దానం కూడా చేయొచ్చు అనే రహస్యం వాడికి తెలుస్తాడు. 5 రూపాయలు పనిచేసి 10 రూపాయలు పుచ్చుకునేవాడు ఎప్పుడు దరిద్రంతోనే చచ్చిపోతూ ఉంటాడు. చాలదు వాడికి, నిజంగానే చాలదు. అంటే చాలటానికి చాలకపోవటానికి ఎక్కడుంది కారణం? లోపల ఉంది క్లిక్. కానీ వీడు 5 రూపాయలు పనిచేసి 2 రూపాయలు పుచ్చుకున్నప్పుడు వాడికి సరిపోయి, వాడి కుటుంబానికి సరిపోయి, వాడు ఇంకా ఎవరికో ఏదో ఇంత దానం చేయడానికి కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది అనేది మనకు మిస్టరీ, కానీ వాడికి హిస్టరీ జరుగుతుంది. కనుక అపరిగ్రహం, అపరిగ్రహం అనేటువంటి ఉంటే మాత్రమే యోగాభ్యాసంలో ఫలితం వస్తుంది అన్నప్పుడు మనం బతికెళ్ళినటువంటి తాంబూలం వాడు పుచ్చుకుని దక్షిణగా దాన్ని వారితో వారు బతుకుతారట ఆచార్య గారు అన్నటువంటి వాడు పుటం పెట్టినా యోగ్యాలేడు. అందుకని నేను వెళ్ళినప్పుడు నేనుగానే ఉంటాడు ఆయన. మీరుగా ఏమిటోనండి, వారు అలా అన్నారు, వీళ్ళలా అన్నారు నన్ను గురించి, మీరు నిజంగా చెబితే జరుగుతుందండి అన్నారు, ఏమిటో వాళ్ళు అలా అంటూ ఉంటారు, ఇలా అనడం. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు నిజంగా యోగి గనుక అయినట్లయితే వాడు, మనం మొట్టమొదటిలోనే ప్రిడిక్షన్స్ రాశాం రష్యాని గురించి, వారిని గురించి. ఇక్కడ ఫోటోలన్నీ చూపిస్తాడనమాట. ఇందిరాగాంధీతో ఫోటో తీయించుకున్నది, మరి హనుమయ్య గారితో ఫోటో తీయించుకున్నది, అంజయ్ గారితో, ఆంజనేయులు గారితో, ఇవన్నీ చూపిస్తాడు. వాడు యోగాభ్యాసంలో ఉన్నటువంటి వాడు అవేం చేయడు. ఎందుకని? మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళామో అంతే, అంతవరకు ఆయనకు కావాలి. అంటే మనం బాగుపడటానికి ఆయన ఉపయోగపడతాడు తప్ప ఆయనకి మనం వినియోగపడే స్థితిలో ఉన్నప్పుడు ఆయన గురువు అని ఎట్లా అంటాం? లఘువు అవుతాడు మనకంటే. అంటే ఈ వచ్చినటువంటి వాడు ఎవడు అని తెలిసి మీకు కావలసినటువంటి గ్రహశాంతి నేను చేస్తాను, మా పిల్లవాడికి హైదరాబాద్లో ఉద్యోగం వేయించండి అని అడుక్కునేటువంటి యాచకుడు గురువు అవుతాడు. ఒక్కటే రహస్యం గుర్తుపెట్టుకోండి, యోగాభ్యాసంలో పనికొచ్చేవాడు కానీ, గురువుగా పనికొచ్చేవాడు కానీ, మన దగ్గర నుంచి సహాయం పొందేటువంటి దుర్గతిలో ఎన్నడూ ఉండడు. వాడు మనకు గురువు ఎన్నడూ కాలేడు. మనకు సహాయం చేసే స్థితిలో ఉన్నటువంటి వాడు మనకు గురువు అవుతాడా? మనకు ఉన్నటువంటి పొజిషనో, పవరో, లేకపోతే మనీయో, ఆస్తో, దీనివల్ల వాడికి ఏదైనా ప్రయోజనం ఉంటే వాడు గురువు అవుతాడా? మన చేత సహాయం చేయించుకునేవాడు మనకంటే కూడా వాజమ్మ అవుతాడు, సత్తు సన్నాసి అవుతాడు. మనకే గతి లేక వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు గతి లేని వాడి కింద గతి లేని వాడేవాడు. అంచేత అట్లా ఉండదు. ఈ చెప్పినటువంటిది పతంజలి ఇక్కడ చెప్పినటువంటిది అభిజాతస్య మణేహే ఇవ, అంటే ఉత్తమ జాతి రత్నం మోస్తరుగా అన్నాడు. అంటే మీరు ఆయన దగ్గరికి వెడితే మీరే ఉంటారు కానీ ఇంకోళ్ళని గురించి మాట్లాడటం. నేను ఆయన దగ్గరికి వెడితే నన్ను గురించే మాట్లాడతాడు కానీ ఇంకోళ్ళ గురించి మాట్లాడటం. అంతేగాని ఏంటండి వారు అలా అంటారు ఇట్లా అనడు. ఏదైనా వాడికి నచ్చకపోతే ఏమిటండి మీరు ఇలా అంటారు అని మన్నే అడుగుతాడు. కానీ మనం వెళ్ళాక ఏమిటండి వారు అలా అంటారు చచ్చిన పుటం పెట్టినా అడగాడు యోగాభ్యాసం చేసేటువంటి వాడు. దాన్ని బట్టి మనం యోగాభ్యాసం చేయడానికి పనికొస్తామో లేమో ఎవరికి వాడు అర్థం చూసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళి తలుపేస్తాం ఊహండి ఇంకోటనేవి కావు తెలుసుకోవాల్సిన. అంటే ఒకటి దగ్గర ఇంకోటి కామెంట్ చేసే బుద్ధి మన దగ్గర ఉన్ననాళ్ళు యోగాభ్యాసానికి ప్రస్తుతం పనికిరాదు, కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది. ఒకళ్ళు చేసిన మంచి చేయవచ్చు. అలా వారు ఇలా ప్రవర్తించారండి, ఆహా నిజంగా అలా ప్రవర్తిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పచ్చు మీరు వారు లేనప్పుడు. వారు ఉద్యోగం తీసేస్తామన్నారు, అయినా కూడా ఆయన అబద్ధం ఆడలేదు. అలాంటి వాళ్ళని ఇట్లాంటి చల్లని వేళ తలుచుకుంటాం కావాలండి అని చెప్పాడు అనుకోండి, అలా చేస్తాడు వాడు. పరోక్షంలో చెప్పినప్పుడు ఎప్పుడు ఏం చెబుతాడో, ఏవి తలుచుకుంటే మనలో ఉన్నటువంటి రజస్తమస్సుల దోషములు నశిస్తాయో అవి మాత్రమే చెబుతాడు. చెప్పాడు కదా ఇదివరకు చిత్తవృత్తి నిరోధం జరిగినటువంటి మహానుభావులు వశీకరణం అయినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని స్మరించడం కూడా ఒక మార్గం అని చెప్పాడు కదా.
అంటే పరమ భాగవత చరిత్రము అవుతుంది. రాముడు ఇలాగా ఆచరించాడు. పితృవాక్య పరిపాలన అంటే ఇలా ఉంటుంది. తల్లితో ఇట్లా మాట్లాడాడు, సీతతో ఇలా మాట్లాడాడు అన్నప్పుడల్లా ఏమవుతూ ఉంటుంది, మనకి తెలియకుండా మనలో ఉన్నటువంటి బురద కొంత అలా కరిగిపోతూ ఉంటుంది చదువుతున్నాం. మరి వాడితో వెళ్ళి మాట్లాడినా అంతే జరుగుతుంది. ఏది యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడు ఎలా అయితే చీకట్లో దీపం పెడితే మిగిలిన వాళ్ళకి పనికి వస్తుందో, ఎప్పుడు యోగాభ్యాసం సరైన సక్రమంలో చేస్తున్నటువంటి వాడి యొక్క ప్రెజెన్స్ అంటే వాడి సాన్నిధ్యం మనందరికీ అలా పనికి వస్తుంది. అంటే వాడి వల్ల మనకు ఉపయోగం తప్ప మన వల్ల వాడికి ఉపయోగం ఉండదు. అదొకటి గుర్తుంచుకోవాలి. కనుక అలాంటి సాన్నిధ్యం ఉంటుంది, అలాంటి అంటుకుంటం ఉంటుంది. ఎర్రటి ముఖమల గుడ్డ మీద స్ఫటికమైన రంగు లేనటువంటి మణి పెడితే ఆ ఎర్రదనం, ఆ గుడ్డ ఎర్రదనం మణికి ఎంత అంటుతుందో అంటే శుభ్రంగా అంటుతుంది. మణి రక్తపు రంగులో ఉన్నట్టు, దానిమ్మ గింజ రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతే అంటుతుంది వీడికి కూడా. మణి దాని మించి తీసేసేటప్పటికి ఏం అంటలేదని తెలుస్తుంది. కనుక మీతో ఉన్నప్పుడు మీరుగా ఉంటాడు, నాతో ఉన్నప్పుడు నేనుగా ఉంటాడు. కృష్ణుడు అర్జునుడితో ఉన్నప్పుడు అర్జునుడిగా ఉన్నాడు, దుర్యోధనుడితో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ గా దుర్యోధనుడిగా ఉన్నాడు. దుర్యోధనుడు చేసినవి చేయడు కానీ వాడితో ఉన్నప్పుడు వాడుగానే ఉంటాడు, తురుపు కొడతాడు, వాడికి వెనక ఒక 2 అడుగులు పైన ఉంటాడు. శకునితో ఉన్నప్పుడు శకుని నరగా మాట్లాడాడు. వాడు ధృతరాష్ట్రుడితో ఉన్నప్పుడు వాడికి 2 కళ్ళే లేవు, మనకి అసలు 3 కళ్ళు లేవు అన్నట్టుగా మాట్లాడాడు. ధర్మరాజుతో మాట్లాడినప్పుడు సకల ధర్మములు తెలిసి ఇంత ధర్మరాజు కూడా బావా నాకు ఇక్కడ తట్టడం లేదు అని చేతులు 2 ఇట జోడించవలసినటువంటి స్థితిలోనే మాట్లాడు. ధర్మరాజు ఎంతవాడో సొంతంగా భారతం పెద్దల దగ్గర చదువుకుంటే తెలుస్తుంది. అమాయకుడు పిచ్చివాడు మాత్రం కాదు. ధర్మరాజు ఎంతవాడో ధృతరాష్ట్రుడు అంతవాడే. ఈ ఇద్దరి యొక్క లోతు తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరే, ఒకటి లోతు ఒకటి తెలిసింది, 3వ వాడికి 2 లోతు తెలియదా వాళ్ళ అన్నదమ్ములతో సహా. తేడా ఏమిటంటే ధర్మరాజుకి ఇక్కడ లోపల ఉన్నటువంటిదేమో కృష్ణుడు, ధృతరాష్ట్రుడికి ఇక్కడ లోపల ఉన్నటువంటి తన కొడుకులు. ఇంతే తేడా. తెలివి ఇద్దరికి ఒకటే. ధృతరాష్ట్రుడికి వీడికంటే తక్కువ తెలివేం లేదు. ధర్మరాజుకి నాకు రాజ్యం రావాలని కానీ నా తమ్ములకి రాజ్యం రావాలని కానీ ఇక్కడేం లేదు వాడికి. ఇక్కడ ఉన్నటువంటిది వాడికి శ్రీకృష్ణుడు. అంటే వాడు ఎలా చెబితే మనం అలా నడుచుకోవాలనేటువంటిది ఉన్నది. అంటే తనది అంటూ ఇక్కడేం లేదు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఎట్టయినా రాజ్యం రావాలి, దుర్యోధనుడికి ఎట్టయినా రాజ్యం రావాలి, ఈ 100గురికి రాజ్యం రావాలి అనుకుని 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 పుటం పెట్టినట్టు 100గురు తెచ్చారు. తేడా అది. ఆ ఒక్కటి అక్కడ సెంట్రల్ పాయింట్ ఒక్కటి తేడాలో మిగిలినంతా ధర్మరాజును ధృతరాష్ట్రుడు ఏమీ తేడా లేదు. వాడికి ఎంత వచ్చో వీడికి ఎంత వచ్చు, వాడికి ఎన్ని జిత్తులు ఉన్నాయో వీడికి అన్ని జిత్తులు ఉన్నాయి, వాడికి ఎన్ని ఎత్తులు ఉన్నాయో వీడికి అన్ని ఎత్తులు ఉన్నాయి. ఉన్నప్పటికీ ధర్మరాజు కావలసింది ఏం లేదు గనక ధృతరాష్ట్రుడు తన మీద ఎత్తులు వేసినప్పుడు మాత్రమే ఈయన ఎత్తులు అప్రయత్నంగా పనిచేశాయి. అట్లాంటి ధర్మరాజు కృష్ణుడిని మీరు చెప్పండి ఇక్కడ నేను నిర్ణయించగలిగింది ఏమిటి అని అన్నాడు. ధర్మరాజుతో మాట్లాడుతున్నప్పుడు అట్లా ఉండేవాడు. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు, శకునితో మాట్లాడుతున్నప్పుడు శకునిలాగా. నకుల సహదేవులు మరీ పిల్లకాయలు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పిల్లకాయలాగా ఉండేవాడు. అంతేగాని వాళ్ళ మీద తన అత్యలివి చూపించడం, మన పాండిత్యం అంతా పిల్లకాయల మీద చూపించి ఇట్లాంటి దరవేషాలు వేయకూడదు. పిల్లకాయలతో సరదాగా మాట్లాడారు. అంటే వాళ్ళు కూడా సరదా పడేవాళ్ళు బావగారితో మాట్లాడటం. అంటే ఇది నకులుడు సహదేవుడును మనం చాలా పిల్లలం, వారి దగ్గర మనం ఏం మాట్లాడతామని భయం ఫీల్ అయితే అవతల వాడు పెద్ద స్కౌంటర్లు అనమాట. ఆ భయం వాడి దగ్గర ఎవరు ఫీల్ అవ్వలేదు. ద్రౌపది చనువుతూ మాట్లాడు, ద్రౌపది దగ్గర ఆ చనువు ఉండేది వాడికి. అందుకని కృష్ణుడు యొక్క స్వభావం అంటూ ఏమీ లేదు అందులో. చూడండి, ఎవడు వీడితో ఉంటే వాడి స్వభావం ఏంటి అద్దం పట్టినట్టు. ఎవడైనా వాడి దగ్గర అట్లాంటి వాడి దగ్గరికి వెళ్తే మనం అద్దం దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది, ఇంకేం ఉండదు. మనం అద్దం దగ్గర నుంచి నమస్కారం సార్ అంటే నమస్కారం సార్ ఉంటుంది, ఏరా ఫూల్ అంటే ఏరా ఫూల్ ఉంటుంది. అంతే, అది పరిస్థితి వాడి దగ్గర. ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి అర్థం. కనుక మనం చిత్తవృత్తి నిరోధమునకు ఆయన చెప్పినటువంటి సాధనలు చేస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి సాధన రైటు మార్గంలో వెళుతూ ఉన్నదా తప్పు మార్గంలో వెళుతూ ఉన్నదా అనటానికి ఇదిగో ఇది చూసుకోండి అన్నాడు అనమాట. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు చూస్తే రైటుగా వెళుతూ ఉంటే రైట్ కింద లెక్క, ఆయన చెప్పినట్లే వెళుతున్నారు. ఇవి జరగకపోయితే, ఇవి మీకు కలక్కపోయి ఉన్నట్లయితే
యోగాభ్యాసం చేస్తున్నాం, ఎన్నాళ్ళకి ఏమీ ఫలితం కనిపించలేదేమి అనే ఐడియా ఉందనుకోండి. మీరు చేస్తుంది యోగాభ్యాసం కాదు అని కంగుని తెలుస్తుంది. ఎందుకని ఫలితాల కోసం అని చెప్పి దేభ్యం పొంది దేబరించేటువంటి వాడు యోగాభ్యాసానికి పనికిరాడు. మొదటి పాయింట్. తర్వాత వారెవరో కూడా యోగాభ్యాసం చేస్తున్నారట అంటే వాడి మొహం అంటే మనం పనికిరాము, ఇంకాను సెప్టెంబర్కి కట్టుకోవాలంటే వచ్చే జన్మలో మళ్ళీ ప్రారంభం చేసుకోవాలి. అలాగా పతంజలి యోగ సూత్రాలు వారెవరో చెబుతున్నారట అక్కడ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర, దాన్ని అనుసరించి యోగాభ్యాసం చేస్తున్నారట. అంటే పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నారా, అవి అర్థం అవుతాయి అన్నాడు అనుకోండి. అంటే మనం పతంజలి యోగ సూత్రాలు చదవటానికి కూడా ఇంకా పనిస్తాం. ఏం మనకు అర్థం అయినప్పుడు వాడికి అర్థం అవ్వదు. పతంజలి యోగ సూత్రాలకి సరైన అర్థం అంటూ ఉంటే మా గురువు గారే చెప్పారు అన్నాడు. అంటే వీడు గురువు గారు కలిసి ఇంకో కొన్ని జన్మలు ఆగాలి. అయిపోయింది, ఇంకెందుకు. ఒక్కొక్కప్పుడు గురువు గారి దగ్గర అభిప్రాయం లేకపోయినా మనం శిష్యులం అంటూ ఉంటాం. వ్యాసుడు ఓంకారాన్ని గురించి లోకానికి చెప్పాడు. ఓంకారం కంటే పైనే ఉందో చూడలేకపోయాడు, మా గురువు గారు అది చెప్పాడు అన్నాడు ఆయన. ఏది రాధాస్వామి మతంలో ఉన్నటువంటి ఆయన వారి మహారాజుల గురించి, సరానంద స్వరూప్ మహారాజుల గురించి మాట్లాడుతూ చెప్పాడు అనమాట. వ్యాసుడు ఓంకారాన్ని గురించే చెప్పాడు, దాని పైన అంటే దాని గ్రాండ్ ఫాదర్ని గురించి చెప్పాడు మా గురువు గారు అన్నట్టుగా చెప్పాడు. ఆయన అలా ఎప్పుడు చెప్పలేదు, ఈయన చెప్పాడు. అంటే ఈయన దుర్వాసన ఆయన గురువు గారి పేరుకు కూడా కొడుతుంది. ఆయన గురువు పరిపూర్ణుడు. ఆయన వీడు గురువు చెప్పుకున్నందువల్ల ఏమిటి, ఆయన ఎరగనటువంటి వాళ్ళం మనం ఈయన్ని బట్టి ఆయన అర్థం చేసుకోకూడదు తొందరపడి. అలాంటి చికాకులు వస్తాయి. అట్లాగా మనం అపచారాలు చాలా చేస్తూ ఉంటాం తెలియక. అంటే ఎమోషనల్ గా చేస్తూ ఉంటాం, విత్ బేటెడ్ బ్రెత్ అన్నాడు జ్వాలాకులుడు. అంటే మన గురువుని గురించి ఆశ్చర్యంగా చెప్పి ఆయన కర్ర విసిరేటు కుక్క తచ్చింది అని చెబుతాం. అంటే గురువుని మనం అవమానిస్తున్నావా లేకపోతే తినగా చెబుతున్నావా. కనుక మా నాన్నగారి గురువు గారు ఉండేవారు, రాఘవ భట్ అని చెప్పి. ఆయన పరమ ప్రశాంతుడైన వాడు, ఎవడి మీద ఏమన్నవాడు కదా. ఊరికే ఆయన నిందిస్తూ ఏదో శాస్త్రాల్లో ఆయన చెప్పిన తప్పులని చెప్పి వాడు గ్రంథం రాస్తే ఓ సభలో తీసుకొచ్చి పట్టుకొచ్చి కూర్చోబెడితే అది అట్టగది ఇలాగా చెప్పేసి ఈయనేమో వాడిని నోరు ముయించేశాడు. సరే ఊరుకున్నాడు, ఒప్పుకున్నాడు, గ్రంథం చేయించి పారేశాడు వాడు. తర్వాత ఇదంతా కలిసి ఒక పుస్తకం రాశాడు ఓ శిష్యుడు, ఈయన విజయం అని చెప్పి రాస్తే ఈయనకి తెలిస్తే సభ చేయించి పిలిపించాడు వాడిని. ఆ శిష్యుడిని పిలిపించి ఎదురా పుస్తకం చదువు అన్నాడు. అందరికి చదివి వినిపించాడు, చిన్న కావ్యం. అప్పుడు ఇదే అన్నాడు, తీసుకుని చింపి పారేశాడు. ఏమిటంటే వాడేదో అహంకార పడితే మందలించినటువంటి విషయాన్ని తీసుకుని అది నేను చేసింది కూడా దుష్కార్యమే కదా ఆకాశపోను, దాన్ని మహాకార్యం కింద నువ్వు కావ్యం రాసావంటే నన్ను అవమానిస్తున్నట్లు లెక్క, ఇంకేమిటది అన్నాడు. కనుక ఈ చెప్పబడినటువంటి విధానంలో ప్రవర్తన కనుక ఉన్నట్లయితే వాడు వెడుతున్నటువంటి పద్ధతి రైట్ అయినటువంటిది అని చెప్పడానికి. ఇది సమాపత్తి అని చెప్పాడు చివరికి. చూసారా, సమాపత్తి అన్నాడు సూత్రంలో. అన్న మాటకు అర్థం ఏమిటని చెప్పాము, సోకుట అంటుట అని. కానీ ఈ సోకటానికి లోకల్లో మనం ఉన్నవాళ్ళం మనకి సోకటానికి తేడా ఉంది. మనకి సోకటం ఏమిటి, దాని వాసన మనం వేస్తాం. అంటే చెప్పానే, ఫస్ట్ క్లాస్ అయిన మొదకజ్జీర పండును రాగి పాత్ర తోమి పారేసినటువంటి పాత చింతపండు ఉట్టిని కలిసిపోతే అది దీన్ని తెలియక ఈ చింతపండు ఉట్టి యొక్క శిలం యొక్క వాసనాన్ని రుచిని ఈ ముద్ద ఖర్జూరానికి ఎలా అంటుతుందో పక్క వాళ్ళ యొక్క స్వభావం, పరిసర ప్రాంతాలు అవన్నీ మనకు అంటుతూ ఉంటాయన్నమాట. మన పూర్వకర్మలో ఉన్న వాసనలన్నీ అలా అంటటం కాకుండా సమాపత్తి అంటే వేరు. అంటే రెండు పదాలు వేరే గుర్తుంచుకోవాలి. సంగము అనే ఒక పదం, సమాపత్తి అనే ఒక పదం. రెండు ఒకదానికోటి వ్యతిరేక లక్షణాలు కలిగినటువంటి. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలు నాకంటే, నాలో ఉన్న దుర్గుణాలు ఎదుటివాడి కంటే 5 నిమిషాల్లో ఇద్దరు ఒకటి మీద ఒకటి పేటరేగిపోయి తనుకుంటారు అనుకోండి, అది సంఘం అంటే. బోర్డు కట్టుకున్నాడు అనుకోండి ఒక కృష్ణమాచార్యులు, అంటే ఇప్పుడు కోపం చేయ అంటే కోపం చేయించారు, కోపం చేయ ఎకరాల కృష్ణమాచార్య అని బోర్డు కట్టుకున్నాడు.
ఎవడో ఎగతాళికి వస్తాడు, సార్ కాపీ చేయించారు సార్, బోధ చూసావా, ఆ బోధ చూసామనుకోండి తమరు నిజంగా చేయించారా అంటాడు వాడు. వాడు ఈనాడులో వెయిటింగ్ కోసం అని చెప్పి వాడు కరస్పాండెంట్ వచ్చాడు, వాడు కరస్పాండెంట్ అని వీడికి తెలియదు. అంటే వీడేం బాగాడో అదంతా తీసుకెళ్ళి రేపేస్తాడు అందులో. ఏ రోజుకు ఆ రోజు ఈనాడే కదా వాడు. అందుకని బోర్డు అట్టా ఉంచండి, నిజంగా మీరు కోపం చేయలేనా అంటే, కాకపోతే బోర్డు ఎందుకు కడతా అంటే, బోర్డు చాలా మంది కడతారండి, అది కాదండి మీ సంగతి చెప్పండి అండి. అయితే నువ్వు ఏంటి అనుకుంటా ప్రారంభమైంది. ఇంతకు నేను జయించలేదని అనే ఉద్దేశం అంటే, మేము అలా అనుకోలేదండి, మీరు జయించారా అనేటువంటి తెలుసుకుందామని వచ్చాను. అంటే తెలుసుకుని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తుంచుకో, మూడు దగ్గర పెట్టుకో, పుండాకూర వేషాలు అయిపో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకుని అప్పుడు వచ్చి మాట్లాడుతుంటే తెలిసింది సార్ అయిపోయి తెలిసి ఎంత 2 నిమిషాలు వాడు ఇంటర్వ్యూ తీసుకెళ్ళి ఇదంతా శుభ్రంగా ఈ జేబులో టేపు రికార్డర్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాడు వాడు పొట్ట కింద, వాటికెళ్ళి అక్కడ పెట్టి వేసిస్తాడు పేపర్లో. ఇది ఫలానా వారు చెప్పినటువంటి వ్యవహారం, కోర్టులో దింపినా కానీ ఆ టేప్ ప్రొడ్యూస్ చేస్తాడు వాడు. ఎట్లా చాలా గొంతు శుభ్రంగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటాం, సంఘం అంటాం. సంఘ దోషం, సాంగత్య దోషము అంటే వాసన అంటుట, రుచి అంటుట, కంపు అంటుట, వీడి కంపు వాడికి, వాడి కంపు వీడికి. ఇది సమాపత్తి అంటే అంటటం కాదు సార్, స్వాగతం. చంద్రుడు గ్రహణం పడితే ఏమవుతుంది, మళ్ళీ విడిచేస్తుంది. కానీ చంద్రుడికి అంటినది ఏమీ లేదు. అంటే ఉత్తమ జాతి రత్నమునకు గుడ్డ అడుగున రంగు గుడ్డ పెడితే ఆ రంగు అంటినదా అంటలేదా, ఇలా అంటలేదు ఇంకోలా అంటింది కనుక ఇలా అంటటాన్ని సంఘ దోషము అంటారు, ఇలా అంటటాన్ని సమాపత్తి అంటారు. ఇది పరిపూర్ణంగా వచ్చినప్పుడు దీని పేరు ఈ యోగంలో చిట్ట చివరికి వస్తుంది సమాధి అనేటువంటి స్థితి అవుతారు. యోగంలో సమాధి అనే స్థితి అది. ఈ సమాపత్తి అనేటువంటిది పరిపూర్ణంగా సిద్ధించినటువంటి నాడు దాని పేరు సమాధి అని అంటారు. అటైన్మెంట్ అని అర్థం సమాధి అంటే. కనుక ఈ మొదటి చాప్టర్ లో సమాధిని గురించి మనకు కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు సమాపత్తి అనేటువంటి పదంతో. చూస్తారా, ఇప్పుడు ఇది మనకు అక్కర్లేదు కనుక, ఎందుకంటే ఈ స్థితిలో దిక్కుమాలింది కింద మీద పడుతూ ఈ స్థితికి రావాలనేగా అసలు పతంజలిలో ఎవడో పట్టుకుంది, లేకపోతే సైకాలజిస్ట్నో డాక్టర్నో ఎవడో డొక్కు వాళ్లే పట్టుకునేవాడు. సైకలాజికల్ అడ్వైజర్నో లీగల్ అడ్వైజర్నో ఏదో అట్లాగే అటే వెళ్ళిపోయి ఉండేది. మనం బాగుపడదామని అనుకున్నాం కనుకనే పతంజలి పాదం పట్టుకుందామని చూసాం కనుక ఇది చేపేద్దాం, ఇది మనకు కావాల్సింది. అయితే ఈ సమాపత్తి సమాధి అనేటువంటివి కావాల్సినవి ఉన్నాయి కనుక ఇంకొంచెం విశేషం కూడా చెబుతాను ఆయన తర్వాత అధ్యాయంలో మీకు వాటికి కావలసిన సాధన చెప్పబోతున్నాను కనుక అన్నాడు. ఇప్పుడు 42వ సూత్రం, ఈ తర్వాత సూత్రం. తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. తత్ర సంజయుడు తీసుకుంటే శబ్దం అర్థజ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. తత్ర అంటే మామూలుగా అర్థం అర్థత, ఇక్కడ ఆ సందర్భమున అనే అర్థం. అంటే ఈ సమాపత్తి అని చెప్పాం కనుక దాని సందర్భంలో ఇంకొంచెం విషయం చెబుతాం వినండి అంటున్నాడు. శబ్ద అర్థ జ్ఞాన వికల్పై అంటే శబ్దముల యొక్క అర్థముల యొక్క తెలియుట చే అనేకత్వము పొందియుండుట చేత సంకీర్ణ వెదజల్లబడినట్లుగా చెదరుబాటు చెందినట్లుగా ఉన్నది. అట్లాంటిది కనుక అయితే ఏది సమాపత్తి ఇందాక చెప్పింది సమాధి స్థితి స్వకటం. దాన్ని సవితర్క అంటే వితర్కముతో కూడినటువంటి సమాపత్తి అని పిలుస్తారు. అంటే సమాపత్తిలో 2 విధాలు చెప్పబోతున్నాడు ఇక్కడ.
అందులో మొదటిది ఒక విధం ఇక్కడ చెబుతున్నాడు. సమాపత్తి అంటే ఏమిటో మనకు చెప్పాడు ఇంత ముందు సూత్రంలో. సంఘము సమాపత్తి పోల్చుకుంటాం వల్ల మనకి సమాపత్తి అంటే ఏమిటో కొంత తెలియటానికి అవకాశం వచ్చింది. క్రమంగా ముందుకు గ్రంథంలో వెళ్లిన కొద్దీ మనం సాధన చేస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఒక రోజున తెలిసే విషయం కాదు. అందులో సమాపత్తి అంటే మనకు కొంత తెలుసు నిలబడ్డది కనుక మనస్సులో సమాపత్తి ఎన్ని రకములు అంటే సవితర్కం ఒక రకం, నిర్వితర్కం ఒక రకం అని చెబుతూ ముందు సవితర్కాన్ని గురించి మనకి ఇచ్చాడు. అంటే సమాపత్తి రెండు విధములు, అంటే సమాధి స్థితికి ముందు స్థితి రెండు విధములు. అది సవితర్కం ఒకటి, నిర్వితర్కం ఒకటి. ఇక్కడ సవితర్కం అనగా చెబుతున్నాడు. ఇందాక సూత్రంలో లాగే ఇందులో కూడా ముందు 2 నిమిషాలు వేరే వినండి. ఇది ఇట్లా ఉంచి శబ్దార్థాలు చెప్పుకున్నాం కనుక ఇది ఇలా ఉంచండి. స్తోత్రం చదువుకుంటున్నాం ఏదన్నా చదువుకుంటుంటే శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూట మకుటాం అంటే కళ్ళు మూసుకుంటే అలాగా శరజ్యోత్స్న శరదృతువులో ఉన్నటువంటి వెన్నెలలాగా పరిస్థితిగా, శశియుత అంటే చంద్రుడితో కూడినటువంటి జటాజూటము మకుటమును ధరించినటువంటిది అమ్మవారు. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం వరం అంటే వరం ఇస్తున్నటువంటిది. త్రాసత్రాణం అంటే అభయం. ఈ 2 ముద్రలు పట్టుకున్నటువంటిది వరద ముద్ర, అభయముద్ర. తర్వాత పుస్తకం వచ్చింది. సకృన్నత్వా నత్వా ఎప్పుడో ఒక మాట చెదరుగా మనస్సుకి మొత్తం మెరుపు మెరిసినట్టు పట్టించుకుని నమస్కారం చేసుకున్నా రోజుకు ఒక మాట అయినా సరే. కథమపి సతాం సన్నిధసతే నువ్వు గనక సత్ప్రవృత్తి కలిగి ఉన్నట్లయితే మీకు సన్నిధానం చేస్తుంది ఆవిడ. ఎట్లాగా మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణతయ. మధు అంటే తేనె నాలికకి ఎలా ఉంటుందో భౌతికంగా, క్షీరం అంటే పాలు ఎలా ఉంటాయో, ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో, వాటి మధురిమ కన్నా ధురీణములంటే ముందు నడుస్తూ ఉన్నటువంటివి వాడి వాక్కులు మిగతా వాళ్ళకి అలా వినిపిస్తాయి. మనస్సు మీకు నిలబడ్డదా లేదా ఒక పిక్చర్ మీద? ఎందుకు నిలబడ్డది? శంకరాచార్య వారు గడుసువాడు. ఆయన సాక్షాత్ శంకరుడు ఒకటే కాకుండా సాక్షాత్ శంకరుడైతే అంతర్యామిగా మాత్రమే ఉండేవాడు. మనకెందుకు పనికొస్తాడు? ఆయన దిగొచ్చాడు. అంచేత ఈ శ్లోకం రాసి గడుస్తాను. అందులో ఎవరన్నా కవులు వాళ్ళు చదువుకుంటున్నాడు. శరజ్యోత్స్న శరదృతువు వెన్నెల ఈ పదాలు వేయటం వల్ల అన్నాడు మనసు ఎక్కడ నిలబడ్డది. శబ్దం యొక్క అర్థం అంటే ఏం చేస్తున్నాడు? ఏ స్థితినైతే ఆయన మీకు ఇవ్వదలుచుకున్నాడో ఆ స్థితి పొందండి, మీరు పొందండి అని తాను అక్కడ ఉట్టి కట్టుకుని వేరేవుతూ కింద ఉన్న వాళ్ళని చూసి అంటూ ఉండలేదు. ఆయన పొందటానికి కావాల్సిన మెట్లు వేస్తున్నాడు. ఒక్కోటి ఈ పదం వేశాడు. ఈ పదంలో ఈ శక్తి ఉన్నది. మీకు ఆ పదానికి ఉన్న సంబంధం ఆయనకి తెలుసు. ఏమండి, పిల్లలు ఉన్నారనుకోండి, మొదటి రోజున బడికి తీసుకెళ్ళారు. ఇంకెంతవాడు చదువుకుంటాడా ఏడుస్తాడా? ఆ మాస్టరు ఏదైతే చెప్పు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బెల్ట్ అంటే చెప్పడు. వాడు ఎందుకు చెబుతాడో బెల్ట్ పెట్టి కొడతాడు. అలా కాకుండా ఆ టీచరు చాక్లెట్లు అన్నది అనుకోండి, అటు చూస్తాడు. వాడు ఇంటికి వెళ్ళిపోదామని అంటున్న వాడికి వస్తే చాక్లెట్లు అనేటప్పటికీ ఆగుతాడు అనమాట. బిస్కట్లు అంటుంది ఆవిడ ఆ టీచర్. ఓ పావు గంట అయ్యేటప్పుడు వాడు నిలబెట్టేస్తుంది. అప్పుడు మిగతా పిల్లల్ని ఏదిరా చెప్పు, ఏ ఫర్ యాపిల్ అని ఓ చాక్లెట్ ఇస్తుంది వాడికి. రెండో వాడికి బి ఫర్ బిస్కెట్ అని ఇస్తుంది. మూడో వాడికి అప్పుడు సి ఫర్ కప్ వీడి కుర్రాడికి ఇస్తుంది. అంటే వాడు సి ఫర్ కప్ అని అందుకుని తీసుకుంటాడు. అంటే వాడి చేత పాఠం చెప్పించడానికని ఆవిడికి తెలుస్తుంది కానీ వీడికి తెలియదు. కానీ ఈ 3 స్టెప్పులు లేకపోతే వాడు పాఠం వాడి చేత ఈవిడ చెప్పించడం అనేది సాధ్యం కాదు. ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో చెప్పించారో ఆవిడ అంతే. వీళ్ళు ఏం చేస్తారు? చెప్పు, చెబుతావా చెప్పవా, పెదవా చెప్పవు, ఎడబడ వాయించుతారు. ఇంకేం చెబుతాడు వాడు? 7 6 ఎంత 40 ఎంత 41 ఇంకా నువ్వు